హాయ్ హలో వెల్కమ్ టు రాజీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం అయితే మనం ముందు 6 ఎగ్స్, అలాగే మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, టమాటో అండ్ పెరుగు, అలాగే డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ రైస్. మనం ముందుగా అయితే రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ బాగా టేస్ట్ రావడం జరుగుతుంది. ఫ్రై అయిపోయే తర్వాత ఫ్రై అయిన ఎగ్స్ని పక్కకు తీసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్, అలాగే ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని బాగా దూరగా వేపుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి వాటిని బాగా వేపుకోవాలి. అదే టైంలో కొంచెం పసుపు అండ్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాని, అలాగే కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఒక 5 మినిట్స్ ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ పొయ్యి మీద ఉన్న టమాటో కర్రీలో మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. ఎగ్స్ ఫ్రై అయిపోయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్లో ఈ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టి స్విచ్ చేసుకుంటే 15 మినిట్స్లో ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.